కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీలతో వెంటనే శాంతి చర్చలను జరపాలని ఆపరేషన్ కగర్ను నిలిపివేయాలన్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ విద్యార్థి దళిత బహుజన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులను ఆదివాసుల హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ రోజు మళ్ళీ ముగ్గురిని ప్రకటించారు. వాళ్ళ అదుపులో పెట్టుకున్న కొంతమంది ఆదివాసులని ఎన్కౌంటర్ అని కట్టుకతారు. ఎట్లా అంటే వీళ్ళు ముగ్గురిని చంపివేస్తే ఎన్కౌంటర్ కాదు అని ప్రజలు కానీ ప్రజాస్వామికవాదులు కానీ తెలిసిపోతుందని ఆలోచనతో ఈ ముగ్గురిని చంపడం వెనుక ఏంటంటే 28 మంది ఉన్నారు అంటే ఎన్కౌంటర్ జరిగింది, ఇది అడవులలో ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకథ అల్లడానికి ఈ నంబాల కేశవరావు ఉన్న కామ్రేడ్ ముగ్గురిని ఇది ఎన్కౌంటర్ అని కట్టుకథ అల్లిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నది ఏంది? పేద ప్రజలకు, బలహీన అణగారిన వర్గాల ఆదివాసుల పక్షాన రాజ్యాంగం కల్పించిన ఆదివాసీలకు కల్పించిన ఈ పేసా చట్టం కావచ్చు అండ్ ఈ అటవీ హక్కుల చట్టం కావచ్చు, వీటిలో పేర్కొన్న రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ప్రకారమే వాళ్ళకు హక్కులు దక్కాలనే కారణంతో వాళ్ళు మావోయిస్టులు ఆదివాసుల కండగా చేస్తున్న ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని అందులో భాగంగానే అందులో ముఖ్యంగా అక్కడ ఉన్న ఖనిజ సంపదను, అక్కడ యురేనియం కావచ్చు, బాక్సైట్ కావచ్చు, తదితర విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి గతంలో చేసుకున్న ఎంఓయూలు అవి అమలు చేయడం లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిన ఎంఓయూలు ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం మీద ఉన్న విదేశీ శక్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న కార్పొరేట్ శక్తులు కావచ్చు, వాళ్ళకి ఖనిజ సంపదను దోచిపెట్టడానికి ఈ ఆదివాసులను పంపాలి, ఆదివాసులకు అండగా ఉన్న ఈ మావోయిస్టులను అంతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ అమిత్ షా 26 ఈ ఆపరేషన్ కగార్ పేరిట ఛత్తీస్గఢ్, బస్తర్, నారాయణపూర్ ఇటు దండకారణ్యంలో జరుగుతున్నటువంటి మారణకాండ ఏదైతే ఉందో దాన్ని జర్నలిస్టు సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఒక భారీ ఎన్కౌంటర్లో ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి, దేశ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుని ఎన్కౌంటర్లో చంపేశామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఒరిస్సాలోని ఒక హాస్పిటల్లో చికిత్స కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చికిత్స తీసుకుంటున్నటువంటి క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు ఆయన్ని పట్టుకొచ్చి ఒక చోటకు తీసుకువెళ్ళి ఆయనతో పాటు గతంలోనే కొంతమంది వాళ్ళ పరిధిలో వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకువెళ్ళి వాళ్ళని హత్య చేసినట్టుగా చాలా స్పష్టంగా అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం తెలుస్తుంది. ఇది ఎన్కౌంటర్ కాదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు మరో 27 మంది మావోయిస్టులను అదేవిధంగా ఆదివాసులను హత్యలను తీవ్రంగా ఖండిస్తూ మావోయిస్టుల పార్టీతో చర్చ జరపాలని, ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ సదస్సు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతాము. సరే, ముఖ్యంగా మిత్రులారా, ఒక నరహంతకుడు ఈ దేశానికి మరి హోంమంత్రిగా ఉండి అమిత్ షా 2026 మార్చి 31 తేదీ కల్లా ఈ దేశంలో మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తామని చెప్పి ఒక పక్క ప్రకటన చేస్తూ ఉన్నాడు. మరోపక్క ఖనిజ సంపదను ఆదివాసులు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆదివాసు గూడాలను ఖాళీ చేసి కేవలం కార్పొరేట్ శక్తులను ఈ ఖనిజ సంపదను వాళ్ళకు అప్పయ్యప్పనే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మార్క్సిజం లెనిజం పట్ల నిబద్ధతతో ఒక సామాజిక మార్పు కోసం, సామాజిక న్యాయం కోసం తమ ప్రాణాలను పరంగా పెట్టి అనేక మంది మరి 55 సంవత్సరాలుగా నంబాల కేశవరావు గారు ఒక ఉన్నత విద్య చదివి ఒక ఇంజనీరింగ్ను పట్టభద్రైనటువంటి వ్యక్తే పేద ప్రజల యొక్క కష్టాలు చూసి ప్రజల యొక్క దుర్భరమైన జీవితాల్లో మార్పు తీసుకురావాలని చెప్పి తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నటువంటి మావోయిస్టుల పార్టీతోటి చర్చ జరపకుండా ఒక ఉగ్రవాదులతోటి పక్కనే ఉన్నటువంటి టెర్రరిస్ట్ దేశమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు